మరి నీవు నేను యథార్థంగా ఉంటూ ఉన్నామా? అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్టుగా ఉండాలి. యథార్థంగా ఉండాలి, నిజాయితీగా ఉండాలి. మనస్సులో ఒకటి పెట్టుకొని బయటికి ఒకటి మాట్లాడుతూ, చూపు ఒకలాగా నుండి చేతలు ఒకలాగానే ఉంటూ, కుట్రపూరితముగా వక్ర బుద్ధితో వంకరి మాటలు మాట్లాడుతూ, ఒక మాటలో చెప్పాలంటే లోకానుసారమైనటువంటి, అనగా లోకంలో ఉన్నదంతా నేత్రాశ, శరీరాశ, జీవిత డబ్బము, ఇవి తండ్రి వలన పుట్టినవి కాదు. వాటిని నెరవేర్చుకోవడం కొరకై ప్రయాసపడుతూ పాటుపడుతూ, వాటి కోసం ఏ నీచ కార్యము చేయడానికి కూడా వెనకంజ వేయక ఉండేటువంటి వారికి వారి పక్షముగా దేవుడు ఉండే అవకాశము లేనే లేదు. గుర్తుపెట్టుకో.